తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మా దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదన్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని జనసేన కార్యకర్తలు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని, ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదన్నారు. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయకండి. వైసీపీలో కొంతమంది జేబుల్లో మైకులు వేసుకుని తిరుగుతున్నారని, వాళ్లకు అవకాశము ఇవ్వవద్దన్నారు కిరణ్ రాయల్. వాళ్ళ మనసులో మాట కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో చూసాం మనం. ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరిక తప్పుగా ఏ పార్టీ నాయకుడిని హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళ కోరికడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్ళగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. కాబట్టి మాకు కోరికుంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేస్తారో మేము చెప్పలేకపోయాం, అంతే. చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్యం పార్టీని పోయినాం, తర్వాత జనసేన పార్టీ వచ్చింది, జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము ముఖ్యమంత్రి చూడాలని. మేము ఒకటి చెప్పేది ఏమంటే, ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాము, దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా. ఆ ఒప్పందం ప్రకారం ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో ప్రేమతో మాట్లాడితే, ప్రేమ మాకు మా నాయకుల మీద చాలా ఉంటుంది, ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది మాకు కూడా. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం గారికి ఒక అవకాశంగా దొరుకుతుంది. వైసీపీ పేటీఎం గారు జోబీలో మైక్లు వేసుకుని తిరుగుతుంటారు. ఇప్పుడు ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు మైక్లు వేసుకుని తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం చెప్తే టపాలు వచ్చి మాట్లాడేస్తారు బయటకు వచ్చి, అది అయిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది, పారిపోయింది అనేసి. అలా కాదు కదా. ఇక్కడ ఒప్పందం ప్రకారం ప్రజలకి మనం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, శ్రమిస్తున్నారు, నిత్యం చంద్రబాబు గారు శ్రమిస్తున్నారు, లోకేష్ గారు శ్రమిస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు, పార్టీ ముందుకు తీసుకెళ్తాం, ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. కాబట్టి ఒకటే మనం చెప్పడంటే, కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగ మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో, వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం. అలాగే ఇంకో విషయం తెలుసుకోలేమంటే, మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, మెగా బ్రదర్స్ అంటే నలుగురు.